హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మా చిన్నత్తయ్య గారి వాళ్ళ చిన్నబ్బాయి వాళ్ళ కొడుకు అన్నప్రాసన అనమాట. అయితే నాకు మరిది గారు అవుతారు. వాళ్ళ అబ్బాయిది రైస్ సెరమనీ. అయితే ఇదిగోండి ఇలా డెకరేషన్ చేశారు. నెక్స్ట్ లంచ్కి కూడా ప్రిపేర్ చేశారనమాట. ఇదిగోండి లంచ్ మెను. గులాబ్ జామ్, బిర్యానీ, చికెన్, ఉల్లి చట్నీ, ఇంకా గుత్తి వంకాయ, ఇంకా పప్పు మామిడికాయ, సాంబారు, ఇంకా అప్పడాలు, ఇంకా పెరుగు అండ్ రైస్. ఇదిగోండి ప్రేయర్ జరిగిన తర్వాత పాస్టర్ గారు బాబుకి అన్నప్రాసన చేశారు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా 1 by 1 అందరూ కూడా తినిపించారు. చాలా బాగా జరిగిందండి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. హాలిడేస్లో ఇదొక అకేషన్ అనమాట మాకు. తర్వాత మా ఫ్యామిలీ అందరం కూడా వెళ్ళాము, బాబుకి తినిపించాము. బాబు పేరు యుగ అనమాట. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా 1 by 1 వచ్చి బాబుకి అన్నప్రాసన చేశారు. నెక్స్ట్ మా జాయి కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. వెనకాల బ్యాక్గ్రౌండ్ కవర్ చేసాము. తర్వాత అన్నప్రాసన అయిపోయిన తర్వాత నేను అనుకోకుండా నా ఇయర్ రింగ్స్ విరిగిపోయినాయండి. ఎక్స్చేంజ్ చేద్దామని ఎలాగ రాజమండ్రి వచ్చాం కదా అని చెప్పి గోల్డ్ షాప్కి వెళ్ళాము. అయితే ఇయర్ రింగ్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయని చెప్పారు. మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూస్తూ ఉన్నాము, సెలెక్షన్ చేస్తూ ఉన్నాము. మళ్ళీ పాత గోల్డ్ వెయిట్ ఎంత ఉందో దాని అమౌంట్ ఎంతో వేయించుకొని రమ్మంటే మళ్ళీ కిందకి వెళ్ళి వేయించుకుని వచ్చాను అనమాట. ఇంచుమించుగా 50,000 వచ్చిందండి. ఆ 50,000కి తగ్గట్టుగా ఏవైనా ఇయర్ రింగ్స్ ఉన్నాయేమో నేను పెట్టుకొని చూస్తున్నాను అనమాట. నా ఫేస్కి కొంచెం సూట్ అయ్యేలాగా చూస్తున్నాను. ఆ కాస్ట్కి తగ్గట్టుగా చూస్తున్నాను అనమాట. 2-3 మోడల్స్ అయితే ట్రై చేశాను. నాకైతే అన్నీ బాగా నచ్చేసినాయి. అన్నీ కూడా తీసేసుకోవాలనిపించింది. కాకపోతే అన్ని లక్షలు, 50,000, 60,000, 70,000 ఆ అమౌంట్లో ఉన్నాయండి. 5 grams. తర్వాత పాత బంగారము ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. పాత బంగారం కూడా అందులో మట్టి అది ఉంటుందని చెప్పేసి అది కంసాలకి ఇమ్మన్నారు. అది మట్టి అంతా తీయించేసి వెయిట్ వేయించి ఒక ఇయర్ రింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. దానికి దీనికి కరెక్ట్గా సరిపోయేలాగా ఒక 2,000 ఎక్స్ట్రా పడిందండి. ఒకటి సెలెక్ట్ చేసుకుని తీసుకున్నాను అనమాట. నాకైతే ఏం తీసుకోవాలో కూడా అర్థం అవ్వలేదు. అన్నీ చాలా బాగున్నాయి. మోడల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఏంటంటే డీమార్ట్కి కూడా వెళ్ళామండి. డీమార్ట్కి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసుకున్నాం. పిల్లల పెన్సిల్స్ ఇవి అవి కొంచెం షాప్ చేసాము. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.